తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాళ్ళ నడుమ రాజకీయాలు వేడెక్కాయి. సో ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్ వద్ద పెద్ద హైడ్రామా కొనసాగుతుంది. దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు. సో మీరేమో డేటు టైము టాపిక్ ఎక్కడైనా సరే అంటున్నారు. సో వారు మాత్రం కేటీఆర్ కాదు కేసీఆర్తోనే మేము డిస్కస్ చేస్తామంటున్నారు. ఏమంటారు? సవాల్ చేసింది వారు, మేం కాదు. నేను నిన్న రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, అప్పుల పేరుతో తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నారు. వాస్తవానికి అప్పులు ఎంత అనేది పార్లమెంట్లో ఆర్బీఐ లెక్కల సహితంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిందాన్ని ఉటంకిస్తూ నేను మాట్లాడి, మరి పార్లమెంట్ కదా, మరి రాహుల్ గాంధీ వస్తారా, పార్లమెంట్ నంబర్స్ కదా, లేదా ముఖ్యమంత్రి రోజు రేవంత్ రెడ్డి గారు అపసవ్యపు మాటలు మాట్లాడుతున్నారు, మీరు వస్తారా, ఎవరు వస్తారో రండి అని నేను సవాల్ చేసిన. సందట్లో సడేమియా అని ఈయన దూరిండు మంత్రి. ఎందుకు వచ్చిండు నాకు తెలియదు. వచ్చి రేపు పొద్దున 11 గంటలకు తెలంగాణ భవన్కి వస్తున్న కాస్కో బస్తీ మీద సవాల్ అన్నాడు. మరి తొడగొట్టిండు, ఇవాళ తోక ముడిచిండు. ఇక్కడికి రాలేదు. మేము శాలువాలు దండలు రెడీ చేసి పెట్టుకున్న మంత్రి గారు వస్తున్నారు కదా గౌరవిద్దామని. పోనీ గన్ పార్క్ రమ్మన్నాడు. గన్ పార్క్ బయలుదేరితే మా నాయకులను అరెస్ట్ చేస్తారు. అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే, గన్ పార్క్లో కాదు వీళ్ళు ఉండాల్సింది, జూ పార్క్లో ఉండాలి. ఈ మంత్రులంతా, ముఖ్యమంత్రి గారు మంత్రులంతా జూ పార్క్లో ఉండదగ్గ వ్యక్తులు. వాళ్ళ అపసవ్యపు మాటలు, అబద్ధపు హామీలు, మభ్యపెట్టి గెలిచిన ఎన్నికలు, ఇవన్నిటి నుండి ప్రజల దృష్టి మలచడానికి అప్పులు అంటే తప్పుడు ప్రచారం. అరే పార్లమెంట్లో చెప్తుంటే మీకు బుద్ధి జ్ఞానం లేదా అని నేను అడుగుతా ఉన్నాను. పార్లమెంట్లో 2,80,000 కోట్లు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిన అప్పు అని ఆర్బీఐ లెక్కలను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వం చెప్తే బుద్ధి జ్ఞానం లేదా ముఖ్యమంత్రికి, మంత్రులకని నేను అడుగుతా ఉన్నాను. బుద్ధి జ్ఞానం ఉండి నిజంగా ఇంగితం ఉంటే ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా అబద్ధాలు చెప్తారా? పక్కింటోడు అప్పులు, పక్క రాష్ట్రం అప్పులు కూడా మాకే జోడించి ఇష్టం వచ్చినట్టు మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తులం బంగారం ఇస్తామని చెప్పిన దౌర్భాగ్యులు మీరు. ఇవాళ ఉన్న మెడల పుస్తల తాడు అమ్ముకునే పరిస్థితి తెచ్చింది మీరు. ఆ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి ఏం చేస్తున్నారు? ఇవాళ మా మీద బట్టగాల్చి మీ దేశ ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం బాగుంది కాబట్టి అవన్నీ హామీలు ఇచ్చాము, తీరా చూస్తే అసలు ఆదాయం అంతా కూడా పీకల్లోతులో ఉంది అనేటువంటిది కామెంట్ చేస్తున్నారు. ఆదాయం మరి 7 అన్నదమ్ములు కలిసి దోచుకుంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు దోచుకుంటుంటే, ఆర్థిక మంత్రి గారి కమిషన్లకే సరిపోకపోతే, మరి వాళ్ళ మంత్రులు దండుపాల ముఠాలాగా పడి ఎక్కడికక్కడ విరుచుకొని పడి దోచుకుంటా ఉంటే ఎక్కడుంటుంది ఆదాయము? ఉఫ్ఫుమని ఎగిరిపోతుంది కదా. కేసీఆర్ గారి ప్రభుత్వం ఆదాయం పెంచింది, సంపద సృష్టించింది, పేదలకు పంచింది. అందుకే 200 రూపాయల పెన్షన్ 2,000 అయింది. అందుకే 15 లక్షల మంది పిల్లలకి ₹1,00,000 ఇచ్చి కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద పెళ్లిళ్ళు చేసింది. 15 లక్షల మంది పిల్లలు పుట్టంగానే కేసీఆర్ కిట్ ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం 73,000 కోట్లు 11 సీజన్లు రైతు బంద్ వేసింది. 1,022 గురుకుల పాఠశాలలు పెట్టింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజు, జిల్లాకు నర్సింగ్ కాలేజ్ కట్టింది. హైదరాబాద్ చుట్టూతా టిమ్స్ హాస్పిటల్ కట్టింది. 4,000 పడకలు యాడ్ చేసింది. నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేసావు? ఒక్క పని చెప్తావా? పెన్షన్లు డబుల్ చేస్తా అన్నావు, తులం బంగారం అన్నావు, మహిళలకు 2,500 అన్నావు, అన్ని 100 రోజులే అన్నావు. మరి 1000 రోజులు దగ్గర పడ్డాయి. ఏమైందయ్యా అంటే 3 నెలల్లో పిల్లలు పుట్టారని కొత్త సిద్ధాంతాలు. అందుకే నేను అంటున్నా, అప్పులు కానీ నువ్వు చేసే తప్పులు కానీ వీటి మీద ఎక్కడైనా చర్చకు మేము సిద్ధంగానే ఉన్నాం. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళ అభివృద్ధి కానీ, లేదంటే కాంగ్రెస్ 3 సంవత్సరాల అభివృద్ధి కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ 12 సంవత్సరాల అభివృద్ధి పైన చర్చకు సిద్ధం అంటూ ఉన్నారు. సో అసెంబ్లీకి రావాలంటున్నారు. అసెంబ్లీలో కూడా కేటీఆర్, హరీష్ రావు కాదు కేసీఆర్ రావాలని పదే పట్టుబడుతున్నాడు. కేసీఆర్ వస్తేనే తన ఇమేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. కేసీఆర్ గారు ఎప్పుడు రావాలో కేసీఆర్ గారు అప్పుడే వస్తారు. రేవంత్ రెడ్డి లాంటి అంగుష్ట మాత్రులకు ఇప్పుడు శాసనసభలో, నిండు శాసనసభలో సభానాయకుడిగా బడివే అనే మాట మాట్లాడేటోడితో కేసీఆర్ గారు మాట్లాడాలా? కేసీఆర్ గారి చావును తెల్లారిలేస్తే కోరుకునే దౌర్భాగ్యుడితో కేసీఆర్ గారు వచ్చి వాదించాలా? కేసీఆర్ గారి మీద బూతుల వర్షం కురిపించే ఒక అంగుష్ట మాతృడితో కేసీఆర్ గారు తర్కం పెట్టుకోవాలా? కేసీఆర్ స్థాయి కాదు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి మా పట్నం నరేంద్ర రెడ్డి గారు చాలు, జూపల్లి గారికి మా బీరం హర్షవర్ధన్ రెడ్డి చాలు. వాళ్ళ చేతుల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినారు కదా వీళ్ళు. ఇలా పెద్ద పెద్ద మాటలేదు. కేసీఆర్ ఎందుకు మీకు? కేసీఆర్ తయారు చేసిన సైనికులు. చివరి కిందకు ఒక అమ్మాయి మాట్లాడింది, ఒక నిరుద్యోగి, ఒక అమ్మాయి చెప్పింది, వీళ్ళందరూ ఎందుకు, నేను చాలు నీకు, నువ్వు రా అని. నిజంగా నీ దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు పిలుచుకో, ఆ పిల్లల్ని పిలుచుకొని మాట్లాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నావు కదా, ఇస్తానని చెప్పావు, 70,000 ఇచ్చానని చెప్తున్నావు కదా, పిల్లల్ని పిలుచుకొని నొప్పి. ఎక్కడిచ్చావు 70,000 ఉద్యోగాలు? వాళ్ళే చెప్తారు నీకు. కాబట్టి నేను అనేది అలా ఏమంటే, ఇట్లా తొడలు కొట్టడాలు, తోక ముడవడాలు ఇది కొత్త ఏం కాదు రేవంత్కి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇట్లాగే అన్నాడు, బీఆర్ఎస్ గెలిస్తే, టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. తీసుకోలేదు. 18లో కొడంగల్లో ఓడిపోతే సన్యాసం అన్నాడు. మళ్ళీ 3 నెలల్లోనే సిగ్గు లేకుండా పోటీ చేశాడు. మళ్ళీ ఈ మధ్యన ప్రెస్ క్లబ్కి రమ్మని తొడగొట్టాడు. ప్రెస్ క్లబ్ పోతే పత్తాలేడు. మళ్ళీ నిన్న చర్చ అన్నాడు. మళ్ళీ ఇప్పటివరకు ఆ మంత్రులు ఒక్కడు కూడా పత్తాలేడు. కాబట్టి వీళ్ళు పోవాల్సింది గన్ పార్క్ కాదు, జూ పార్క్ వెళ్ళాలి.
ఈ ముఖ్యమంత్రిని మంత్రులందరినీ జూ పార్క్లో పెట్టడమే కరెక్ట్. అది మాట్లాడుతూ సో కేసీఆర్ని పాపాలపేటతో పోల్చాడు. సో నాణ్యమైనటువంటి విద్యను కానీ లేదంటే నాణ్యమైనటువంటి వైద్యాన్ని కానీ అందిస్తున్నందుకే ప్రజాపాలన పోవాలన్నా సో పాపాల పైరుడి పాలన కావాలన్నా అంటూ కూడా సో కేసీఆర్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి. 27,000 స్కూళ్ళుంటే వాటిని మూసేసి 4,000 స్కూళ్ళకు తెస్తా అన్నవాడు విద్యను ఉద్ధరించినవాడా? ఇవాళ హైదరాబాద్లో 65 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే ఎన్నడూ కొత్త హాస్పిటల్ కట్టలేదు. అట్లాంటి హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానాలు పెట్టి 6,000 పడకలు టిమ్స్ హాస్పిటల్ కూడా కట్టి ఇవాళ వైద్యాన్ని విస్తరించిన కేసీఆర్ తప్పు చేశాడా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి మెడికల్ కాలేజ్కి టీచింగ్ హాస్పిటల్ అటాచ్ చేసి 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు, మహబూబాబాద్ లాంటి మారుమూల ప్రాంతం, ములుగు లాంటి మారుమూల ప్రాంతంలో ఇవాళ 150 మంది డాక్టర్లు ఒక్కొక్క హాస్పిటల్లో ఉండే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ళు కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి విద్యా వైద్యం గురించి, ఎందుకంటే ఆయన చదువుకోలేదు, డాక్టరు కాదు రేవంత్ రెడ్డి గారు, కాబట్టి ఆయనకు విద్య తెలియదు, వైద్యం తెలియదు, నోరేసుకొని ఊరు మీద పడ్డం తెలుసు, బూతులు మాట్లాడడం తెలుసు, రోత మాటలు మాట్లాడడం తెలుసు. ఆయన సబ్జెక్ట్ ఆయన మాట్లాడితే మంచిది, కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి ఆయనది కాదు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంత్రులకు ప్రెస్ క్లబ్కి రావాలని చెప్పి సవాల్ విసిరితే సో ఇటు జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వచ్చి లెక్కలతో సహా నేను వివరిస్తానంటూ సవాల్ అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ సవాళ్ళ డైవర్షన్ ఏముంది ఇందులో? తొడగొట్టారు, తోక ముడిచారు, పారిపోయారు, ప్రజల ముందు తేలిపోయారు. దాన్ని బట్టి ప్రజలకు కూడా అర్థమై ఉంటుంది ఎవరి వాదన ఏంటి అని. మేము రమ్మన్నాం ఆయనని, మీ భవన్కి వస్తాను తెలంగాణ భవన్కి అన్నాడు, రమ్మన్నా, ఇప్పుడు రండి వెల్కమ్ చెప్తా అన్నాం, ప్రెస్ క్లబ్ అన్నారు రెడీ అన్నాం, గన్ పార్క్ అన్నారు రెడీ అన్నాం, పారిపోయింది వాళ్ళు, అరెస్ట్ చేసింది వాళ్ళు. అందుకే అంటున్నా బ్రదర్, ఇప్పుడు కూడా అసెంబ్లీలో కనీసం స్పీకర్ గారు మీకు అండగా ఉంటాడు కాబట్టి కావాలంటే అసెంబ్లీ అన్న పెట్టు, మా మైక్ కట్ కాకుండా చూడు, ఎవరేంటో ప్రజలు చూస్తారు. సో సవాళ్ళు విసరడము అలాగే బీఆర్ఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చేయడమే కాంగ్రెస్ పార్టీ స్పెషల్ అంటారా? 100%. కానీ ఒకటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, మీకంటే చాలా చాలా తెలివైన వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో కర్రుగాల్చి వాత పెడతారు. సో ఇది సో కేటీఆర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళ నడుమ ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. అలాగే కేసీఆర్ కాదు సో రేవంత్ రెడ్డికి మేము కేటీఆర్ హరీష్ రావులు చాలు, సో ఏదైనా కానీ చర్చకు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరోసారి ఎక్కడ చర్చ పెట్టినా సో దేనికైనా కానీ ఇటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సిద్ధము అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో న్యూస్ రంగనేలతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్ న్యూస్, హైదరాబాద్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.